ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఈ సర్వేలో ప్రజలకు ఉన్న సమస్యలని ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాము. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కుడకుడ రోడ్కి దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయన్న విషయాలని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు సార్? మండపల్లి శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట టౌన్. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యాపారం చేస్తాను. గ్రామం మండలం సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలు 2024లో అతను బాగా చేస్తాడు, సమర్థుడని అతనికి ఒక మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు మంచి మెజార్టీతోని. కానీ క్రమేణీ అతని పరిపాలనలో దక్షత లోపం కనిపిస్తుంది. అతను ఇచ్చిన 6 హామీలు కూడా చాలా ప్రచారం చేసేటప్పుడు 6 హామీలు చాలా గట్టిగా ఇచ్చాడు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి కనీసం కొన్ని కూడా ఒక 4 కూడా పూర్తి చేయలేకపోయాడు. కేవలం ఒక బస్సులో మాత్రం ఫ్రీ బస్ సౌకర్యం మాత్రం ఒకటి కల్పించాడు. మిగతా ఇప్పుడు మహిళలకు భరోసా కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇంకా నిరుద్యోగ యువతకు వృత్తి కానీ ఇలాంటి ఏది కూడా అతను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాడు. కొంచెం రేవంత్ రెడ్డిని కేసీఆర్తో పోల్చుకుంటే చాలా అతని పరిపాలన లోపం చాలా ఉంది. అతనే మొన్న వార్తలలో తనకు తానే ఒప్పుకున్నాడు, మన రాష్ట్రం దివాలా స్థితికి వెళ్ళిపోయింది, ఇవాళ మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మనం కనీసం పెట్టుబడి పెట్టడానికి లేవు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా రోడ్లు అస్తవ్యస్తం, ఎక్కడ వీధి రోడ్లు చూసినా కూడా అస్తవ్యస్తం. ఇప్పుడు నిరుద్యోగ యువత కూడా ఉద్యోగాలు లేక ఎన్నో ఉద్యోగాలు వేస్తున్నాడు, అటు ఉద్యోగాలు లేక కూడా నిరుద్యోగ యువత ఎంతో బాధపడుతుంది. రైతులు మొన్న చూసిర్రు, ఐకేపీ ఒడ్లు రోడ్ల మీద పోసిర్రు, ఆ ఒడ్లన్నీ అట్లే వడగండ్ల వానకు అట్లే ఆగమైపోతున్నాయి. కానీ ఇంతవరకు ఐకేపీ పెట్టి రైతులకు సకాలంలో ఆ ఒడ్లు కొని మార్కెట్కి తరలించలేకపోతున్నారు. ఇది రైతుల పరంగా అదొక లోపం ఉంటే, నిరుద్యోగ యువత పరంగా ఇదొక లోపం ఉంటే, మహిళలకు నెల ఒక భృతి ఇస్తానన్నాడు, అది కూడా లేకుండా అయిపోయింది. ఇలా ఒక్కటి కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే అతను అన్ని రకాలుగా పరిపాలనలో ఫెయిల్ అయిపోయాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కొత్తగా అప్పుడే రాష్ట్రం అవతరించింది. అప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఉండే. ఇతను కొన్ని అప్పులు చేస్తూ కొన్ని ప్రాజెక్టులు నిర్మించిండు. కానీ నిరుద్యోగ యువత పరంగా అతను కూడా ఫెయిల్ అయ్యాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోయిండు. అతను కూడా చాలా ఓన్లీ 25% మాత్రమే పరిపాలన బాగా చేసిండు. అతను కొంచెం రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే అతను పర్వాలేదు, కేసీఆర్ అనే వ్యక్తి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ద్వారా ఈరోజు యుద్ధం గురించి, మా భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడతాను. అందరూ యుద్ధం అంటారు, కానీ ఇది యుద్ధం కాదు. భారతీయులు చేస్తున్నది ధర్మ పోరాటం. పహల్గామ్లో ఆ రోజు చూసుకుంటే వాళ్ళు కేవలం అమాయకులు, నిరాయుధులు. వాళ్ళు కేవలం ఒక ప్రకృతిని ఆస్వాదించి ఒక సంతోషంగా కుటుంబాలతో గడపాలని వెళ్ళిన వాళ్ళు. కానీ అలాంటి అమాయకుల్ని ఒక ఆయుధాలైన ఉగ్రవాదులు మత ఛాందసవాదంతో వచ్చి మతం పేరు అడిగి మరి వాళ్ళ పాయింట్లు కూడా ఇప్పి పరిశీలన చేసుకొని ఇతడు హిందువు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు. నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా. ఆ వీడియోలు కానీ ఆ విజువల్స్ కానీ చూస్తే ప్రతి ఒక్కరి హృదయం కదిలించిపోతుంది. అలాంటిది ఈరోజు భారతదేశం చేస్తుంది పాకిస్తాన్ మీద ధర్మ పోరాటం. ఇది యుద్ధం కాదు. మనం ఏ ఒక్క పాకిస్తాన్ సివిలియన్ కానీ చంపాలని మనం అనుకోలేదు.
కేవలం ఉగ్రవాదుల మీదనే బాంబులు వేసినాం, ఉగ్రవాదుల మీదనే మిస్సైల్ అటాక్ చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం మన భారతదేశ భూభాగంలోని ప్రజలను ఎంచుకొని మిస్సైళ్ళని బాంబులను విడుస్తుంది. దీంట్లో ప్రజలు కొంతమంది ప్రాణాలు విడుస్తారు. అయినా మన ఇండియన్ ఆర్మీ చాలా శక్తి సామర్థ్యాలు ఉన్న ఆర్మీ. ఇది చాలా సులభంగా ఎన్ని దేశాలు, ఇప్పుడు టర్కీ ఉంది, టర్కీ పాకిస్తాన్కి పరోక్షంగా సాయం చేస్తుంది డ్రోన్ల రూపంలో. అలాంటి అత్యాధునిక డ్రోన్లు వచ్చినా కూడా మన భారతదేశం చాలా సునాయాసంగా పాకిస్తాన్ని తిప్పి కొడుతుంది, దాన్ని నేలమాటం చేస్తుంది, ఉగ్రవాదులను ఏర్పరేస్తుంది. ఇప్పటికైనా ఇంకోటి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి నేను ఈ వేదిక టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నా, భారతదేశానికి పార్టీలు పక్కన పెట్టండి, ఇప్పుడు సిద్ధాంతాలు పక్కన పెట్టండి. ఇది మనం ఇప్పుడు పార్టీల గురించో సిద్ధాంతాల గురించో మాట్లాడుకోవాల్సిన సమయం కాదు. ఇప్పుడు మన దేశ సమగ్రతని, సార్వభౌమత్వాన్ని, సోదరభావత్వాన్ని మనం కాపాడవలసిన సమయం. అందరం కలిసికట్టుగా ఉండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం జరిగినా ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అమాయకుల ప్రాణాలు తీసే హక్కు ఎవరికి లేదు. వాళ్ళు నిరాయుధులు. అలాంటి అమాయకులు ప్రాణం తీసే హక్కు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాళ్ళని చూడండి, అందరూ లేడీస్, మహిళలు, వాళ్ళందరూ విధవరాలు అయిపోయారు. అలాంటి మహిళల్ని కూడా చంపితే మీరు పాకిస్తాన్తో మీరు సంప్రదింపులు జరపవచ్చుగా. యుద్ధం ఎందుకు చేస్తున్నాను? మనం యుద్ధం ఎక్కడ చేస్తున్నాం? ఉగ్రవాదులను హతం చేస్తున్నాం అంతే. ఏ సాధారణ పౌరుని చంపి మనం ఎప్పుడు కూడా భారతదేశం సనాతన పూర్వం నుంచి కూడా ఎప్పుడు కూడా యుద్ధం కోరుకునే దేశం కూడా కాదు. అలాంటి దేశాన్ని మీరు సంప్రదింపులు జరపాలి, పాకిస్తాన్తో మాట్లాడుకోవాలని చెప్తారు. ఫస్ట్ వాళ్ళకి చెప్పండి, మొదట మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించొద్దు, అమాయకుల ప్రాణాలను తీయొద్దు, ఇది ప్రపంచానికే ఉగ్రవాదం అనేది ఒక ముప్పు అని వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళని అడగండి, వాళ్ళని మార్చండి. ఇలాంటి ఛాందసవాదుల్ని మార్చండి, ఇలాంటివి మాట్లాడండి. కానీ దేశ ఐక్యతను దెబ్బతీసే విధంగా ఎవరు కూడా భారతదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు కానీ, మా వాక్య రూపంలో కానీ, మాటల రూపంలో కానీ కించపరచకుండా భారతదేశాన్ని ఐక్యతతో ఉంటూ భారతదేశ సమగ్రత సార్వభౌమత్వం కొరకు అందరం కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా నాకు 100% నమ్మకం ఉంది, యుద్ధంలో మనం విజయం సాధించుకొని వస్తామని. నాకు పూర్తిగా నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా మీద నమ్మకం ఉంది. యుద్ధాన్ని సునాయాసంగా మనం గెలుస్తామని నమ్మకం ఉంది. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్.